ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అధికార కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్లమెంట్లో అమరావతి బిల్లు అభివృద్ధి పనుల వేగంపై ఇరు పక్షాలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 2 లక్షల కోట్లు అమరావతిపై పెట్టే బదులు ప్లాన్ బి గురించి జగన్ మాట్లాడితే దానిపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సజ్జలపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మావిగాన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ ను చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. అమరావతి వైసీపీకి కేవలం శాసన రాజధాని అన్నారు మాజీ మంత్రి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అమరావతి అభివృద్ధి కోసం 1,10,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే వైసీపీకి కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీకి రాజధాని లేకుండా చేసి జగన్ రాక్షసానందం పొందాలని చూస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు అమరావతికి జేకొట్టిన జగన్ అధికారం దక్కగానే 3 ముక్కలాట ఆడారని, జగన్ కు అమరావతి అంటే ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టు ఆయన దృష్టిలో ఇది ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టేకప్ చేశాక ఎగ్జాస్టివ్ గా పిండుకోవడం ఎట్లా, మూలుగతో సహా దీన్ని లాగడం ఎట్లా, మూలుగతో సహా కూడా న్యాచురల్ కాదు, అవసరం లేనిది ఎక్కువ ప్లాన్ చేసి ఇన్ఫ్లేటెడ్ ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు పెట్టి దానికి ఏదో ఒక అందమైన పేర్లు పెట్టి ఎవరికో కట్టబెట్టి తద్వారా వచ్చే దీన్ని నిరంతరం ఒక 6 హార్స్ పవర్ ఇంజన్ పెట్టి మోటార్ ఇంజన్ పెట్టి లాగితే నీళ్ళు ఎట్లా కొడతాండొచ్చు, పర్మనెంట్ కొట్టుకోవడం ఎట్లా, తన గజ దొంగల ముఠ, ఇది ఆయన ప్లాన్. వాళ్ళకి ఏంటంటే మెదడు దెబ్బతింది. వాళ్ళకి ఏదో అంటారు కదా, చాలా మంది సరదాగా మాట్లాడకుండా చిప్ దెబ్బతిందా అంటారు కదా, అలాగా వాళ్ళు మూవీ గన్నా మావి గన్నో ఏదో మావి జగన్ లాగా ఏదో మాయ చేశారు. ఆ మాయకి ప్రజలందరూ కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి అంబటి రాంబాబు గారిని కానీ ఆ నాయకుల్ని కానీ నేను ఒకటే కోరుతున్నాను, మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ట్రోలింగ్లు చూసి సిగ్గు తెచ్చుకున్నాయా? కనీసం మిమ్మల్ని పచ్చి బూతులతో తిడుతున్నారు ప్రజలు మీరు మాట్లాడే మాటలకి. కనీసం మీరు పాత పద్ధతి కూడా మాట్లాడట్లేదు. మేము ఒక స్టాండ్ మీద ఉన్నామని చెప్పడానికి రోజుకో స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు రోజుకో స్టాండ్ తీసుకొచ్చి ఏదో అక్కడ కలపండి ఇక్కడ కలపండి అంటారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఇప్పుడు అధికార కూటమి వైసీపీ నేతల మధ్య అయితే మాటల యుద్ధం తారాస్థాయికి చెందిందని చెప్పుకోవాలి. అమరావతి మాకు శాసన రాజధాని మాత్రమే అంటూ కూడా బొత్స దీనికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వైసీపీపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా నిప్పులు చెరిగారు. ఇటు ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. రాజధాని పేరిట చంద్రబాబు నిలువు దోపిడీ చేశారు అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇటు వైసీపీ నేతలకు మంత్రి కందుల దుర్గేష్ కూడా చురుకులంటి మావిగాన్ పై ట్రోల్స్ చూసైనా బుద్ధి తెచ్చుకోండి అంటూ కూడా కందుల ఇటు వైసీపీ పై అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇటు రాజధానికి సంబంధించి ఇప్పటికే బొత్స చేసిన కామెంట్స్ ఇటు రాజకీయ పరంగా ఏ వైపు మలుపు తిరుగుతాయి అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠగా రేపుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే రాజధాని అంశానికి సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో శ్మశానంతో కూడా పోల్చారు. కానీ ఇప్పుడు రాజధానికి సంబంధించి చంద్రబాబు నిలువు దోపిడీ చేశారంటూ కూడా సజ్జల విమర్శిస్తున్నారు. ఇటు చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేశారు అంటూ కూడా కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. దాదాపు 2 లక్షల కోట్లు అమరావతిపై పెట్టే బదులు ప్లాన్ బి గురించి జగన్ మాట్లాడితే దానిపై అవాకులు చవాకులు పేలుతున్నారు అంటూ కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు సజ్జలపై ఇటు కందుల దుర్గేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మావిగాన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ ను చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇటు అమరావతి వైసీపీకి కేవలం శాసన రాజధాని అన్నారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఇటు అమరావతి అభివృద్ధి కోసం 1,10,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం తమకు లేదంటూ కూడా తేల్చి చెప్తున్నారు. అయితే దీనికి అచ్చెన్నాయుడు కూడా వైసీపీకి కౌంటర్ ఇస్తున్నారు. ఏపీకి రాజధాని లేకుండా చేసి జగన్ రాక్షసానందం పొందాలని చూస్తున్నారు అంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు అయితే మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు అమరావతికి జేకొట్టిన జగన్ ఇప్పుడు అధికారం దక్కగానే 3 ముక్కలాట ఆడారని, జగన్ కు అమరావతి అంటే ఎందుకు అంత కక్ష అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ లోని
రాజధాని అమరావతిపై అయితే అధికార వైసీపీ నేతల మధ్య అయితే మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మీరన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు వచ్చి పెడతాం మేము 1,16 కోట్లు? దేనికి వచ్చి పెడతాం మేము? దేనికి వచ్చి పెడతాం మేము చెప్పు? ఏం ఆలోచన ఉంది మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ ఏమి మీ ఏబిఎన్ ఏమేమి జరిగింది ఇలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలని ఈ ఫోన్ నువ్వు కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కర్లేదు అనుకున్నాను, నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాజధానికే నేను అక్కడికి గీత, నీకు అర్థమైంది? నాది అంతవరకే నా గీత. అదే అంతవరకు ఇంకెందుకు? భారతదేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్కి అయితే నువ్వు కడితే అమరావతి అవుద్ది, నువ్వు కట్టకంటే ఇలాగ ఇంకో 5 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. ఈ 2,000 కోట్లు ఇంకో 2-3,000 కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు. యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వెందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ ప్రాంతం వాళ్ళు కోరుకోలేదు అమరావతిని. శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్ష కట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ సజీవ సాక్షులు.